ఆయన పట్టుదల. అయితే ఈ ఎస్తేరు రాణి మొర్దెకై కుమార్తెని పినతండ్రి యొక్క కుమార్తె పెంచుకున్నదని ఆయనకు తెలియదు. ఈ రాజ సంస్థానంలో ఉన్నటువంటి ఆమె ఎస్తేరు ఆ యొక్క రాజు భార్య, ఈయన కూతురని ఆయనకు తెలుసు కనుక శత్రువు కూడా మనం దేవుని బిడ్డలమని తెలియటంలా. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, నిత్యులకు తండ్రి, రాజ్యం అంతా ఆయనది, యుగ యుగములు ఆయనతో 1000 సంవత్సరాల రాజ్యం వెళ్తారు, వీళ్ళదే రాజ్యం ఒక రోజు అవుతుందని చెప్పేసి సాతాను కూడా తెలియక వాడేం చేస్తున్నాడు, గర్వించి అహంకరించి దేవుని పిల్లలు నాతో వంగరుకు, ఎందుకంటే వారు ప్రత్యేకమైన వారు, వారు యేసు ప్రభు రక్తంతో కొడబడిన వారు అని చెప్పేసి వాళ్ళు అలాగా చేస్తారు కనుక అలాగా వాళ్ళకు కోపం వచ్చి ఆయనను చంపాలని చూసిండ్రు. మరి మనం ప్రార్థనకు వెళ్ళక ముందు ఈ రీతిగా అప్పుడు ఆ సమయంలో ఏం చేసిందంటే ఈ మొర్దెకైని చంపాలని తెలుస్తుంది అన్నమాట. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇది 3వ అధ్యాయంలో వంగక నమస్కారం చేయకుంటున్నాడు, 2వ అధ్యాయంలో ఎస్తేరుని పెళ్లి చేసుకుంటాడు, 1వ అధ్యాయంలో వస్తిని పంపించి చేస్తాడు. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు ఎక్కదన్నీ విని ఆయన మరి రాజుతో తాకిదులు తెచ్చుకున్నాడు. ఎవరిని? మొర్దెకై వంశం వాళ్ళందరినీ చంపాలని హామాను అన్ని తెచ్చుకున్నాడు కనుక ఎవరికి తెలిసింది? ఇప్పుడు మొర్దెకై తెలిసింది. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొర్దెకై తెలిసి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పూసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి శోకముతో రోదన చేసి రాజగుమ్మం ఎదుగుకు వచ్చాను. గోనె పట్టుకొనుడు రాజగుమ్మం ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. చూడండి, ఇప్పుడు వెంటనే ఎక్కడికి వచ్చిండు? బట్టలు చింపుకున్నాడు. ఈతలందరినీ సన్మానించాలా. ఇక్కడ మరి 3వ అధ్యాయం 13వ వచనానికి చూసినప్పుడు ఆధారణ 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొని రమ్మని తాకు ఎదులు అంచన వారి చేత రాజ్య సంస్థానం అంతట్లో ఉంచబడేను. చూడండి, చిన్న పిల్లలను ఆడోళ్ళను అందరినీ చంపాలని అంచనా తీసుకుంది. ఇది తెలిసి ఈ మొర్దెకై బట్టల్లో ఇప్పుడు ఏం చేయాలా, మేము ఏం చేయాలా, మేము వచ్చింది సరగా మరి అన్య దేశంలో ఉంటున్నాం, బబులోను దేశంలో, మరి మా పరిస్థితి ఏమి, మమ్మల్ని విడిపించే వారు ఎవరు ఉంటున్నారు అని చెప్పేసి ఈయన బూడిద పూసుకొని ఆయనకు తెలుసు అన్నమాట ఆయన ఎక్కడికి వెళ్ళాలా. ఈ ఎస్తేరు గ్రంథం అంతా చూసినప్పుడు ప్రభువు లేడు, యేసు ప్రభువు లేడు, సైన్యములకు అధిపతి దేవుడు లేడు. కానీ అయితే వీరు ప్రార్థన చేసినట్టు, సమాజ మందిరానికి వెళ్ళినట్టు, ఉపవాసం ఉన్నట్టు, గోనె పట్ట కట్టుకున్నట్టు, అడిగినట్టు పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఏం చేసిండంటే ఎస్తేరుతో చెప్తున్నాడు. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ షండులు ఆయనను చూసి ఎవరు ఎందుకు కూర్చున్నాడు ఆయన అని అడుక్కొని రమ్మన్నప్పుడు ఆయన పోయి అడిగినప్పుడు మరి ఎస్తేరుకు ఈ విధంగా చెప్పండి, యూదు జనాంగాన్ని సంపాలని తాకిదులు రాసి ముద్ర చేసినాడు, ఇప్పుడు ఏం చేయాలా? ఎస్తేరు, నువ్వు నీ భర్తైనటువంటి రాజు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తాకిదులను తీసివేయమని అడుగు అని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, చూడు వాళ్ళ నాయనకు రాజదండం చూపించినప్పుడు నేనైతే నాయన ఆయన రాజదండం చూపించకపోతే మనం వెళ్ళకూడదు, ఎవరు పోకూడదు, నేను నాతో కూడా ఆయన ఎన్ని రోజుల నుంచి పలకలేదు, ఎందుకంటే రాజ సంస్థానంలో ఎన్ని పనులు ఉంటున్నాయో కనుక అని చెప్పేసి ఆమె డాడీతో చెప్తూ అయినను ఇప్పుడు ఏం చేసుకున్నదంటే ఆమె ప్రత్యుత్తరం ఇచ్చి అక్కడ 12వ వచనానికి వచ్చినప్పుడు మొర్దెకై ఎస్తేరుతో ఇప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చి రాజనగరంలో ఉన్నంత మాత్రం నా చేత యూదుల కంటే నువ్వు తప్పించుకుందు అని నీ మనసులో నన్ను తలంచుకునవద్దు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈమెయితే రాజుకు భయపడుతుంది, రాజదండం చూపించకపోతే అక్కడ ఆమె వెంటనే రాజబంటులు వస్తారు, తీసుకెళ్తారు, ఆమెను చంపేయగలరు, వస్తిని పంపించగలరు. మరి రాజాజ్ఞకు భర్తకు లోబడి ఉండాలి కదా, భర్తకు లోబడకపోతే ఇప్పుడు ఏం చేసిండు, ఆమెను పంపించేసిండు, నన్ను కూడా ఏమన్నా చేయగలడు రాజదండం చూడకపోతే అని చెప్పేసి భయపడి నేను ఇంతవరకు పై అక్షరాలు చదివినప్పుడు చెప్తాదన్నమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఈయన ఏమంటున్నాడు, నువ్వు ఒకవేళ రాజగృహంలో ఉన్నావని అనుకుంటున్నావేమో, రాణిగా ఉంటున్నావు, నీకే ఆపద లేదు, నీ చుట్టూ పని కత్తెలు ఉన్నారు, అందరూ
కనుక నీ భయం లేదు అనుకుంటున్నావు. యూదులు బయట ఉండరు కాబట్టి వాళ్ళనే చంపుతారు, నేను ఒక్కదాన్ని అనుకుంటున్నావేమో. అయితే నువ్వు అనుకోవద్దు, నువ్వు తలకొంచుకోవద్దు. నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి వారును నశించదురు. నీ సమయం అందు బట్టి ఏ రాజ్యంలోకి వచ్చుతువోమని ఆలోచించుకున్నామని నేను. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక్కసారి బతుకుతావేమో, యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క సమయం నుంచి వేరే చోట నుంచి అయినా వస్తుంది, కానీ నువ్వైతే నేను బ్రతుకుతాను అనుకుంటున్నావేమో, లోపల ఉండు అని ఆయన చెప్తా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని దినదినము హెచ్చరిస్తూ ఉంటాడు. ఏమని? మీరు అనుకుంటున్నారు మీరే బ్రతుకుతుంటున్నారని, కానీ వేరొక సమయం నుంచి విడుదల ఇతరులకు వస్తుంది. ఇప్పుడు లోకంలో నశించిపోతున్నారు, చంపనిక సిద్ధమైంది సాతానుడు. అందరినీ అగ్నిగుండమునకు తీసుకుపోటగాయి అగ్ని ఆరదు, పురుగు చాలదు. అలాంటి స్థలమునకు యూదులను ఎలాగా హతమార్చాలని ఆ యొక్క మొద్దెకై వారిని హమాను నష్టం చేయాలన్నాడో ఈ సాతానుడు కూడా ఇలాగ చేస్తూ ఉన్నాడు. కానీ మీరు ప్రార్థించినను ప్రార్థన చేయకపోయినను వేరొక చోట నుండి వారికి ప్రార్థన చేస్తారు, సాతాను నుండి విడుదల దయచేస్తారు. నువ్వు అనుకోవద్దని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఈ దినము హెచ్చరిస్తుంటున్నాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని చేత హెచ్చరించబడుతున్నటువంటి మనము నశించిపోతున్నటువంటి అనేక జనముల కొరకు యూదులు నశించిపోతుంటున్నారు కనుక వారి కొరకు ప్రార్థన చేయాల. అంతేకాదు మనము యెరూషలేము క్షేమం నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారిగా ఉండాలా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారంట. ఆ క్షేమము వారి కొరకు ప్రార్థించకుండా మనం ఉంటే మన నాలుక అంగిడిని అంటుకుంటుందంట. మన యొక్క కుడి చేతి నైపుణ్యతను, పని ఎలాగ కుడి చేతి ఎక్కువ పని చేస్తామో ఆ నైపుణ్యతను మర్చిపోయిన వారిగా ఉంటామంట. ఎందుకంటే యెరూషలేమును దేవుడు ప్రేమిస్తున్నాడు. యెరూషలేము తనకు ఇష్టమైనటువంటి ఇల్లు, యెరూషలేము తనకు మందిరము. యెరూషలేములోనే దేవుడు ఆరోహణమై ఒలువల కొండల నుంచి వెళ్ళిపోతూ వచ్చిండు, అక్కడే దిగుతూ వచ్చిండు. యూదులందరూ చెదరైపోయినారు, ఇంకా తెలియలేదు కనుక తెలుసుకుంటారు కనుక మనం ఎప్పుడు యూదుల కొరకు యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలన్నమాట. ఈమె ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని చెప్తా ఉందంటే ఆ మొద్దెకై మాటలు విని 15వ వచనానికి వచ్చినప్పుడు అప్పుడు ఎస్తేరు మొద్దెకైతో మరలా ఇట్లా నేను ఏమంటుంది, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండుడి. చూడండి, ఇప్పుడు ఏమని చెప్తుంది ఎస్తేరు మరలా మొద్దెకైతో ఏమని చెప్తుందంటే యూదులనందరినీ నీవు పోయి మొద్దెకైతో మరలా ఇట్లా నీవు పోయి షూషానందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, షూషాన్లో ఎందరైతే యూదులు కనబడుతున్నారో వాళ్ళందరినీ సమాజ మందిరమునకు సమకూర్చమని చెప్తుంది. సమాజ మందిరం అంటే ఏంటి? మనం ఇప్పుడు చేరినటువంటి దేవుని మందిరం అన్నమాట. అక్కడికి సమాజము కూడుకునే స్థలమే, సమాజం వచ్చి దేవుణ్ణి ఆరాధించే స్థలమనే సమాజ మందిరం అంటారు. ఆయనకు మందిరం అదే. సమాజం ఎక్కడైతే కూడుకొని ఆయన నామమున ప్రార్థన చేస్తారో, ఆయన నామమున ఆరాధిస్తారో, ఆయన పాటలు పాడుతూ వాక్యం ధ్యానిస్తారో అదే సమాజ మందిరం కనుక అక్కడికి వచ్చి ఏమని చెప్పమంటుంది? సమకూర్చి, ప్రజలను సమకూర్చమని చెప్తుంది. మనం కూడా ఈ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, మన బంధుమిత్రులు ఎందరో నశించిపోతున్నారు, ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తుంటాం కాబట్టి రక్షణ లేదు. అలాంటి వారి కొరకు మనము సమాజ మందిరంలో ఈ మొద్దెకై ఎస్తేరుకు చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏమని చెప్తున్నాడు? సమాజ మందిరంలోనికి ఇలాంటి వారందరినీ, ఎవరిని? యూదులను, ప్రత్యేకంగా రక్షించబడినటువంటి దేవుని పిల్లలు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వారందరినీ సమకూర్చి ఏం చేయమంటున్నాడు? నా నిమిత్తము. ఎవరి నిమిత్తము? మొదట ఎస్తేరు నిమిత్తము ప్రార్థన చేయాల. ఇప్పుడు కఠినమైనటువంటి మార్గంలో ఉంది ఎస్తేరు, బయటికి రాకూడదు. రాజు కోటలో ఉంది ఆమె, రాణి బయటికి రాకూడదు. వచ్చినప్పుడు ఏమైపోతుందంటే రాణిగా చేయబడదు, త్యాజించి వెళ్ళిపోతాడు. అయితే మరి ఆమె వచ్చినప్పుడు మరి రాజు కూడా దండం చూపించినప్పుడు వర్తిలాగానే వెళ్ళిపోవాల్సింది వస్తుంది రాజగృహం నుంచి. మొదటనే వీళ్ళు చెరగా వచ్చిండ్రు. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి బబులోను దేశానికి చెరగా వచ్చినటువంటి వారు ఇప్పుడు వీళ్ళను వెళ్ళగొట్టడు కానీ ఏమైనా చేయగలడు. యూదులందరినీ
సంహరించాలనేది కనుక ఆమె భయపడుతూ ఏమని చెప్తుందంటే, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. అన్నపానములు కూడా 3 దినములు మొదటనే ఆయన పాపం గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పూసుకున్నాడు. ఆయన బట్టలన్నీ చించేసుకొని రోదనతో ఎక్కడ కూర్చున్నాడు? గుమ్మములో కూర్చొని ఏడుస్తా మహా ఏడుతోనూ రోదనతోనూ మునిగినవాడై ఆయన అక్కడ పడి ఉంటున్నాడు అనమాట. ఎక్కడ? రాజద్వారం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆమె చెప్తుంది, అక్కడ కాదు ప్రార్థన చేసేది, అక్కడ కాదు గోనె కట్టుకొని ఉంది, నువ్వు ఎక్కడికి రావాలంటే యూదులందరినీ సమకూర్చుకొని ఎక్కడికి రావాలా? సమాజ మందిరంలో దేవుడు ఆయన వాసం చేస్తూ ఉంటాడు, అక్కడ ప్రార్థన చేయాలి. మనము అనుకుంటాము మందిరంలో దేవుడు, అది ఆయనకు నివాసమైనటువంటి స్థలము, ఆయన మందిరము, ఆయన ఆలయము, యాజకులు నివసించే ఆలయము, ప్రార్థన చేసేవారు ఉండే స్థలం, అది దేవుని ఆలయం యాజకులదంట. అందుకని ఆమె గుర్తెరిగింది. ఎందుకు? యూదా వంశంలో నుంచి వచ్చింది, యూదులకు భయభక్తులు కలిగిన స్త్రీ. మొర్దెకై నేర్పుతున్నాడు అనమాట. ఆమె చిన్నపిల్లగా సెలవుని వచ్చినను మొర్దెకై తన సందమంతటి నేర్పుతున్నాడు కనుక ఈమె ఇప్పుడు ప్రార్థన గురించి చెప్తా వచ్చింది. 3 దినములు అన్నపానములు విడవాలని చెప్తుంది. అన్నం తిన్నప్పుడు, పానం చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే సోమరితనం వచ్చి శరీరంలో ఈ యొక్క భారం మర్చిపోతాము, బాగా శక్తి ఉంటుంది కదా. అన్నపానములు మానుకొని మరి అప్పుడు చేయండి, నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటుంది. వాళ్ళకు మొర్దెకైకి సమాజంలో ఉన్నటువంటి యూదులకే చెప్పడం లేదు కనుక, కానీ నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాం. వాళ్ళతో పాటు ఈమె కూడా సహకరిస్తుంది. ఆమెకు ఉపవాసం ఉండాలనే అవసరం లేదు. ఆమె రజగురంలో ఉంది, రాజు భార్య. ఆమెను చంపలేరు ఎవరు, ఇంకా చెప్పలే. ఆమె ఎవరు? యూదులమని చెప్పలే, భద్రంగా ఉంది. ఆ యూదులమని చెప్పగాకని చెప్పింది ఎవరు? మొర్దెకయే నేర్పించున్నా. మన మతం చెప్పగాకమ్మా, మన వంశం చెప్పగాకను, ఎక్కడున్నాను మౌనంగా ఉండని చెప్పింది కనుక ఈమె బాగా భద్రంగా ఉండగలదు. అయితే నేనును నా చినికత్తలు కూడా ఏముంటామో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మనం కూడా ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చినాం అన్నమాట. మన ప్రభువు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఆయన యూదుల జనాంగాన్నందరినీ కలుపుతూ దేవుని ఆలయానికి తెచ్చింది. ఆమె రాజుల యొక్క గృహంలో కూడా ఆమె చిన్నకత్తలు ఉపవాసం ఉంటామని చెప్తా ఉంది. చూడండి ఎంత విధేయతగా ఆమె మాట్లాడుతుందో, ఎంత విధేయతగా తండ్రికి ఆమె జవాబిస్తుందో చూడండి. పెంపుడు తండ్రి ఆయన పెంచినటువంటి మాటలు ఆమె హృదయంలో భద్రం చేసుకుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మనం కూడా మన పరలోక తండ్రి ఏదైతే మనకు బోధిస్తున్నాడో, ఏదైతే మనకు ఇస్తున్నాడో దాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలా. మరేమో కూడా మరి మాటలన్నిటిని భద్రం చేసుకుంటూ వచ్చిందనమాట, హృదయంలో దాపెట్టుకుంటూ వచ్చింది. ఆ యొక్క సిమియోను చెప్తున్నటువంటి మాటలన్నీ భద్రం చేసుకుంటూ వచ్చింది, తలపోసుకుంటూ వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది శిలువ శ్రమలప్పుడు, ఆయనను కొడుతున్నప్పుడు, ఆయనను తీసుకుపోతున్నప్పుడు, శిలువ చేస్తున్నప్పుడు, సమాధి చేస్తున్నప్పుడు ఆ హృదయంలో భద్రం ఉంచుకుని ధైర్యంతో నిలబెట్టుకున్నటువంటి మాటలన్నీ అప్పుడు తలపోసుకుంటుంది. ముందే నాకు దేవుడు ప్రవచనంగా చెప్పిండు, లోకానికి రక్షకుడు విన్నా, అందుకనే శ్రమ పడతాడు ఇమ్మానుయేలు దేశాంతరమున, ఈయనకి ఇన్ని కష్టాలు వస్తాయని ముందుగానే ప్రవక్తలు ప్రవచనం ద్వారా చెప్పిందని ఆమె తలపోసుకుంటూ దుఃఖపడుతూ ఏడుస్తూ వచ్చింది. ఈమె కూడా మొదటగా ఏమైతే చెప్తూ వచ్చిందో అవన్నీ హృదయంలో భద్రపరుచుకొని మరి నేను యూదులనని చెప్పకుండా ఆమె చిన్నప్పుడు ఏదైతే పొందుతూ వచ్చిందో తన ఇంటిలో, అది ఇప్పుడు మళ్ళా తండ్రికే చెప్తుంది. నువ్వు మొదట యూదులందరినీ సమాజంలో కూర్చుకొని ఉపవాసం ఉండండి, అన్నపానములు అని నేనును నా చెలికత్తెలు కూడా ఉంటామని చెప్తుంది. అప్పుడు మళ్ళా ఆమె చెప్తుంది, ప్రవేశించుట న్యాయయుక్తంగా ఉన్నను, నేను రాజునద్దకు ప్రవేశించదును, నేను నశించదను, నేను మాత్రము ప్రవేశించుటకు న్యాయయుక్తం. ఇది న్యాయం కాదు రాజు దగ్గరికి పోయేది, అయినా కానీ నేను పోతాను, నశించిపోయినా పోతానని చెప్తున్నది. అటువల్ల నేను వద్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారంగా జరిగించను. చూడండి, అలాంటప్పుడు ఇంకా మనం చదువుతుంటున్నప్పుడు ఆమె రాజు దగ్గరికి పోతుంది, రాజు భూషణాలు ధరించుకొని పోతుంది, రాజుకు ఆమె ఎడల దయా కనికరం పుడుతుంది. ఆమెను చూసిన వెంటనే రాణి ఇంత దూరం వచ్చింది అని వెంటనే మర్చిపోయిండు ఆయన, ఆ శాసనాన్ని కూడా మర్చిపోయిండు. ఏమని శాసనము? రాజదండం చూపుకుంటూ ఆయన దగ్గరికి రాకూడదు, ఎవరు మనటాటలో పోకూడదు, న్యాయం తీర్చమని పోవచ్చు,
రాకూడదు, ఆమెకి ఇష్టమైనవి కూడా అడగవచ్చు. ఇప్పుడు రాజ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దగ్గరకు వచ్చింది కనుక మరి చూడు, ఏది ఆయనను మారుస్తూ వచ్చింది, ఏది రాజుకు దయ పుట్టుతూ వచ్చిందంటే ఇక్కడ సమాజంలో కూడి ప్రార్థించినటువంటి యూదులు మొదటిగా ప్రార్థన ఆయన జీవితంలో మారుమనసు కలిగిస్తూ వచ్చింది. ఎస్తేరు తన చెన్నికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి ప్రార్థన రాజుకు ఇవన్నీ మరిపించింది. తన స్థితిగతులను తాను చేసినటువంటి ఆజ్ఞలను మరిపించి వెంటనే దయ పుట్టించి అక్కడ మాటలను నిడిచిపెట్టి అన్ని మరిపి నేను కావాలన్నామో నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతా వచ్చినావు. మన ప్రభు దగ్గర కూడా మనం వెళ్ళినప్పుడు మన స్థితిలో ఏదైనా ఉండండి, మనం ఆయన పైన ఆధారపడినప్పుడు మనకు మన తండ్రి ఆయన ఇచ్చేవాడు. ఆయనకే పరిశుద్ధులు పరలోక తండ్రి సమీపించడం కూడా ఆయనను మరి యోగ్యత లేని మనల్ని వెంటనే ఏంటి బిడ్డ ఏం కావాలమ్మా, నువ్వు ఇంత శ్రమలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, నేను సహాయం చేస్తానని చెప్పేసి రాజు ఏ రీతిగా ప్రాణిపైన ఎస్తేరు మీద దయ వచ్చిందో అలాగా మనపైన కూడా దయ వచ్చి మనకు తప్పక సహాయం చేస్తారు. చూసినప్పుడు అమ్మాను చనిపోయిండు, వారి కుడికలు వచ్చింది, వారందరినీ చంపేసిండు. తర్వాత ముద్దెకైని గుర్రం పైన ఎక్కించి ఊరేగిస్తూ వచ్చిండు. ఆ తర్వాత యూదులకు రాజ్యం వచ్చింది. తర్వాత వాళ్ళు ఈ రోజు కూడా యూదులు ఏం చేస్తుంటున్నారు, పురీముల పండుగను చేసుకొని ఆ దినం వచ్చి మనం క్రిస్మస్, జనవరి, ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు ఎలాగ చేస్తామో వాళ్ళు కూడా పూర్ణిమల పండుగ ప్రతి సంవత్సరం ఆచరిస్తూ వాళ్ళు ఒకరికి బహుమానాలు పంపుతూ వస్తూ ఉంటారు. ఈ రోజు కూడా దేవుడు ఎంత గొప్పవాడు కనుక, మన ప్రార్థనలు ఆలోచించేవాడు, మనకు ప్రతిఫలం దయచేసేవాడు కనుక మనం ఆ రీతిగా దేవుని దగ్గరికి వెళ్ళి సమాజంగా కూడా మనం అనేకులను సమాజానికి మనం రక్షించబడితే చాలదు. ఇప్పుడు ఈ యొక్క ఎస్తేరు మా నాన్న నన్ను చాపుకున్నాడు, మా నాన్నను చంపగాకండి, నన్ను చంపగాకండి, అందరం మీ ఇష్టం, యూదులందరినీ చంపేయండి, మమ్మల్ని భద్రంగా ఉంచమని అనొచ్చుమా. రాజు వింటాడన్నమాట. ఎందుకంటే వింటాడంటే మొదట ఒకటి నష్టపోయింది, భార్యను పోగొట్టుకొని దిగవడైపోయిండు. తర్వాత దేవుడు అనుగ్రహించింది కనుక అయితే వీళ్ళంటే బ్రతికి ఉండనియచ్చు, కానీ అయితే దేవుని చిత్తం అంటలేదు. నేను నశించినా నశిస్తాను, నాకు రాజకీయం వద్దు, రాజ సన్నిధి వద్దు, ఏదొద్దు, కానీ నేను దేవుని పిల్లలను యూదులను రక్షించుకోవాలని ఉన్నది కనుక మనం కూడా మన ప్రార్థనలో మన ప్రయాసము ప్రభుత్వకై మన కుటుంబంలో కొరకు మనం ప్రయాసపడుతూ ఇలాగ రక్షించుకోవాల్సినటువంటి యూదా జనాంగం ఏదైతే అమ్మాని చేతులు ఉన్నదో సాతాను చేతులు ఉన్నటువంటి అనేకులను చూపిస్తూ అనేకులు దేవుని వాళ్ళు దేవుని అనుకున్న పిల్లలే, కానీ ఇంకా ప్రభువు ఇంకా పుట్టలేదు, ఇంకా రాలేదు అంటున్నారు కనుక ఇంకా నేత్రాలు ఎగరలేదు. ఇలాగా మన క్రైస్తవులు కూడా అనేకమైనటువంటి మత నిష్ఠత గల వాళ్ళు ఉన్నారు కనుక వారిని అందరినీ మనము మందిరానికి పిలిపించే వారిగా ఉండాలా. రక్షించుకోవాల్సినటువంటి ఆత్మల వరకు భార్య ముందు ఉండాలి కనుక దేవుడి వాక్యం చదివించుకున్నాక మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుకొని మనం ముగించుకున్నాము. సమయం లేదు, ప్రార్థన చేసుకున్నాం. 11:30 ఉంది. ఈరోజు కొంచెం ఎక్కువ చేసుకున్నాం అందరం. మరి పాస్టర్ వచ్చిండు, పాస్టర్ చెప్పినటువంటి మాటల ప్రకారం వాక్యం ముగించుకొని ప్రార్థన ఎంత సమయము చేయాలనో అంత చెప్పిన తర్వాత మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త ఇందాక చదువుతూ వచ్చినాము. 11వ అధ్యాయము 28, 29, 30 చదువుకొని ముగించుకున్నాం. చూడండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకుతుంది. ఏదైనా నా కాడి సులువుగాను, నా భారము తేలికగా ఉండండి. ఇక్కడ ఏమని చెప్తుంటున్నాడంటే మరి మత్తయి సువార్తలో మరి ఏమని చెప్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఈ మొట్టకాయ వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్నారన్నమాట. వాళ్ళనే కాదు, ఈరోజు ఏమని చూపిస్తున్నాడంటే భారంతో ఉంటున్నటువంటి లోకంలో ఉన్నటువంటి సమస్త జనులారా, సమస్త జనులు, క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు, యూదులు కాదు, అందరూ ఎక్కడికి రావాలంట, నా ఎందుకు రండి. ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు? ప్రభైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి రమ్మంటున్నాడు. ఎవరైనా లోకంలో నా ఎందుకు రండి అంటారా? ఒకరు రండి అని ఒకరన్నకే దేవుడు సమస్త జనులను కేక వేసి పిలుస్తున్నాడు.
యూదులను అందరినీ సమకూర్చమని ఎస్తేరు చెప్తా వచ్చింది. ఇక్కడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆమెతో వాళ్ళ కులంలోనే నశించిపోతున్నటువంటి వాళ్ళనే రమ్మని చెప్తుంది సమాజ మందిరానికి. ఈయనైతే ఏమని చెప్తున్నాడు, అందరినీ సమస్త జనులందరినీ నా యుద్ధకు రమ్మని పిలుస్తా వచ్చినాడు. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు విశ్రాంతి ఉంటుంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన యొద్ద నుండి ఆయన తీసివేయబడిన విశ్రాంతి, లోకం ఇచ్చే శాంతి కాదు, ఇది విశ్రాంతి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే మరి ఆయన సాత్వికుడు ఒకటి, దీన మనసు గలవాడు. మన తండ్రి సాత్వికుడు కనుక ఆయనకి ఎన్నో గుర్రాలు ఉంటున్నాయి, అన్ని మీదకి సారి చేయొచ్చు. అయితే దేని మీద ఎక్కుతూ వచ్చిండు, గాడిద మీద ఎక్కి వచ్చిండు. చూడు సాత్వికానికి దానికి సూచన. అంతేకాదు ఆయన దేవుని కుమారుడైన కూడా మన కోసము భూమిపైకి నిందలు భరిస్తూ పేద భూమిలో పుడుతూ వచ్చిండు. ఆయన అంతేకాదు తను తాను తగ్గించుకుని మనుషులుగా రూపం ధరించి శిలువ మరణం పొందినట్టుగా, అనగా శిలువ మరణం పొందగా యుద్ధుడైపోయింది కనుక సాత్వికమైనటువంటి తండ్రినానికి దీనమసుగల తండ్రికి మనం వచ్చినప్పుడు ఆయన ఆయన కాడిని మన మీద పెట్టారు. ఆ కాడి ఎలాంటిదంటే అది బరువు లేదు అన్నమాట. నా యుద్ధం నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకుతున్నాం. దేవుని మాటలు ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆయన దగ్గర చూడండి, మరియమ్మ వచ్చి పాదముల దగ్గర నేర్చుకుంటూ వచ్చింది. ఆమె యొక్క తీసివేయబడినటువంటి మాటలు నేర్చుకుంటూ వస్తే విశ్రాంతి వస్తూ ఉంది. దేవుని దగ్గరకు వచ్చినటువంటి పిల్లలందరూ విశ్రాంతి పొందుతూ వచ్చింది. యూదులు కూడా విశ్రాంతి పొందుతూ వచ్చింది. మనం కూడా విశ్రాంతి పొందగలం అన్నమాట. ఎన్ని పరిస్థితుల్లో మనల్ని ఎవరన్నా చంపుతామంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చింది శ్రమలు. నిన్న కూడా ఒక ఆయన చేతిలో ఉన్నటువంటి బయలు విసించేసి ఆడబెట్టించి అవి చెత్త కుండలో వేపించి భూమికి ముక్కించి అక్కడి నుంచి ముక్కు చంపలు వేపించి గుటాబస్సు తీపించి తర్వాత బొట్టు లాంటి కలరు ఆ బొట్టు పెట్టించి పింక్ కలర్ ఆయనకు బొట్టు పెట్టించి జాగ్రత్త చెప్పి పంపుతా ఉన్నాడు. పాపం వాళ్ళు ఆయన ఏం చేస్తే చేసిండు. ఎదురాడితే చంపేస్తాడు. భార్య పిల్లలు ఉన్నారేమో, ఆయనకు భార్య పిల్లల మీద ప్రేమ ఉందేమో, నమ్మకారం ఉందేమో ప్రాణం మీద, అందుకంటే బొట్టు పెట్టించుకున్నాడు. ఇంకొకరైతే నిజంగా దేవుని కొరకు హతసాక్షులైన అవుతారు, కానీ తిరిగి లోకంలోకి పోదు. అలాగా చేసే సమయం వచ్చింది కనుక మనము మన ప్రాణాలు మన తండ్రి దగ్గర ఒకరోజు విజ్ఞాపన ఉంది. ఏదైనా మన కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుంది. ఆయన కాడి ఎలాగుందంటే తేలిక సులువుగా. మనం అనుకుంటాము, అయ్యో ఆయన నమ్ముకుంటే ఎంతో కఠినము, అన్ని విడిచిపెట్టాలా, లోకంలో అన్ని విడిచిపెట్టాలనుకుంటాము. అయితే నమ్ముకున్న వారికి అది తెలుసు. ఆయన సులువుగా భారం లేని శ్రమలైనను, వస్త్రహీనతైనను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వారు ఎవరూ లేరని అపోస్తలుడైనటువంటి పౌలు సముద్రయానములు అన్నిటిలో పోతా సెలవిస్తున్నాడు. కనుక దేవుడి ఈ వాక్యంలో దీవించి ఆశీర్వదించి మన కనుకలాగా మనము సమాజంలో కూడుతూ మనమే రాకూడదు అనేకులను సమాజానికి ప్రేరేపింపబడి సువార్త చెప్తూ జాగ్రత్తగా పాము వలె వివేకమును పావును వలె నిష్కప్తం కలిగి లోకంలో జీవించాలా. ఎందుకంటే వివేకం లేకుంటే చూడు, ఆయన దగ్గరికి వచ్చిండు, చొప్పు పెట్టిండు, తీసుకువెళ్ళిండు, ఇంకా సరసరలో వేస్తారు. అవన్నీ జరిగే కాలం ఉన్నాయి కనుక ఇంకా కొన్ని రోజులు మనం స్వార్థను ప్రకటించాలంటే ఒక జాగ్రత్తగా రహస్యంగా ఇవి ఎలాగుంది ఎస్తేర్ మొదకై రహస్యంగా ముందు తన జనులందరినీ కాపాడుతూ వచ్చింది. అలాగా మనం కూడా ఆయన కాడికి నన్ను ప్రభు మనకు తోడై ఉండడు. చిన్న ముందు నుంచే జగత్తులో నుంచే ఈ శ్రమలు వస్తాయి మీకని చెప్తూనే ఉన్నాడు. కనుక వీటి వల్లే మీరు పోతున్నప్పుడు ఏం చేయాలా, పాము వలె వేగంగా పావురంలో నిష్కపటంగా ఉండి శిష్యులకు చెప్పి ఆయన స్వార్థకు పంపిస్తూ వచ్చింది. మనల్ని కూడా అదే వాగ్దానంతో పంపిస్తూ వచ్చింది. కనుక బహు జాగ్రత్త కలిగి జ్ఞానం కలిగి సువార్త ప్రకటించాలి. దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కనుక మన కాడికి వచ్చి సమస్త జనుల వారిని మనం మోసి ఆయన కాడిని మనకు శుభ్రచేయడం ఈ వాక్యంలో ఆశీర్వదించి దీవించి రాబోయే దినాల్లో సమాజం కొరకు అనేకులు కూడి వచ్చినట్టుగా, అనేకులు అమరుల చేతుల నుంచి బూదులను తప్పించబడినట్టుగా, అనేకులు సాతానిక చేతుల్లో నుంచి సంఖ్యల నుంచి తప్పించబడి పరలోకంలో ప్రభుత్వం ఉన్నట్టుగా మనం ప్రార్థించి అది సమకూర్చుకున్నట్టుగా
దేవుడి వాక్యం గురించి ఆశీర్వదించి ఆయన నామమును ఆయన తెచ్చుకున్నాం కాక ఆమేన్.